ఇజ్రాయెల్ దాడుల్లో మరణించిన ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమీనీ అంత్యక్రియలకు సన్నాహాలు జోరుగా సాగుతున్నాయి. ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది ఇరాన్. అయితే ఇప్పుడు అందరి కళ్ళు ఆయతుల్లా ఖమీనీ కొడుకు, ప్రస్తుత ఇరాన్ సుప్రీం లీడర్ ముజ్తబా ఖమీనీ పైనే ఉన్నాయి. యుద్ధం కారణంగా ఆయన ప్రస్తుతం అజ్ఞాత ప్రదేశంలో రహస్య జీవితాన్ని గడుపుతున్నారు. మరి తండ్రి ఆయతుల్లా ఖమీనీకి కడసారి వీడ్కోలు పలికేందుకు ముజ్తబా వస్తారా? తండ్రి అంత్యక్రియల్లో అధికారికంగా పాల్గొంటారా? రహస్య ప్రాంతం నుంచి ఇన్నాళ్లు దేశాన్ని నడిపిస్తూ వచ్చిన ముజ్తబా ఖమీనీ ఇకనైనా పబ్లిక్లోకి వచ్చి కనిపిస్తారా అన్న చర్చ ప్రపంచవ్యాప్తంగా జోరుగా సాగుతోంది. ఇప్పటికే అమెరికా, ఇరాన్లు దాడులు చేసుకోకూడదన్న నిర్ణయానికి వచ్చాయి. శాంతి చర్చల్లో ఉన్నాయి. కానీ ముజ్తబా మాత్రం అజ్ఞాతం నుంచే పాలన పర్యవేక్షణ రెండూ చేస్తున్నారు. ఫిబ్రవరి 28న ఇరాన్ రాజధాని టెహ్రాన్లోని సుప్రీం లీడర్ ఉన్న కాంపౌండ్పై జరిగిన దాడుల్లో ముజ్తబా గాయపడ్డారు. ఆయన కాలికి తీవ్ర గాయమైంది. ముజ్తబా ముఖమంతా కూడా కాలిపోయినట్లు ఆ దేశ మీడియా గతంలో ప్రచారం చేసింది. ఆయన బతికే ఉన్నారని, రహస్య ప్రాంతంలో ఉంచి చికిత్స అందిస్తున్నామని ఇరాన్ చెబుతోంది. ఇజ్రాయెల్ నిఘా వ్యవస్థలకు దొరకకుండా ఉండటం కోసం ప్రభుత్వంలోని ఉన్నతాధికారులు కూడా ఆయనను కలిసేందుకు వెళ్లడం లేదన్న ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. కానీ పాలనా వ్యవహారాల్లో మాత్రం ముజ్తబా పేరు బలంగానే వినిపిస్తోంది. ఆయన పేరిటే ప్రభుత్వ ప్రకటనలు వస్తున్నాయి. కానీ సుదీర్ఘకాలంగా ముజ్తబా బహిరంగంగా కనిపించకపోవడంతో ఆయన ఆరోగ్యంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలోనే వాటికి చెక్ పెట్టేలా అంత్యక్రియల్లో ముజ్తబా కనిపిస్తారనే చర్చ మొదలైంది. అలీ ఖమీనీ మరణించిన తర్వాతే ముజ్తబాను ఇరాన్కు సుప్రీం లీడర్గా ఎన్నుకున్నారు. జూలై 5 నుంచి 9 వరకు ఖమీనీ అంత్యక్రియల కార్యక్రమం అయితే జరగబోతోంది.